వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. కిష్కిందాపురి మూవీ రివ్యూ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ కిష్కిందాపురి. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 5 minutesగా ఉంది. మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. అయితే ఈ సినిమా మొదలైన 10 నిమిషాల వరకు స్టోరీలోకి వెళ్లేందుకు సమయం తీసుకున్నాడు డైరెక్టర్. ఆ తర్వాత ఊహించని ట్విస్టులతో ఇంటర్వెల్ వరకు ఎంగేజ్ చేశాడు. ముఖ్యంగా కిష్కిందాపూర్లో అడుగు పెడుతుంటే ఆడియన్స్ గుండెలు పట్టుకునేలా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు డైరెక్టర్. ఒక సీన్ తర్వాత నెక్స్ట్ సీన్స్ ఏమవుతుందా అనే రేంజ్లో మనల్ని ఎంగేజ్ చేయగలిగాడు. కిష్కిందాపూర్లోని సువర్ణమాయ సరికొత్త రంగంలోకి తీసుకెళ్లేలా చేశాడు. ఫస్ట్ హాఫ్లో సూటిగా సుత్తి లేకుండా చెప్పడం బాగుంది. అయితే ముఖ్యంగా ఈ మూవీలోని హర్రర్ ఎలిమెంట్స్ మాత్రం మనల్ని అలరించేలా చేశాయి. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ రొటీన్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఇంకాస్త బెటర్గా తీసి ఉంటే మాత్రం బాగుండేది. అయితే చివరగా ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని చివరిలో ప్రకటించారు. ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి మరో హిట్ పడిందని చెప్పవచ్చు. ఈ మూవీ స్టోరీ ఏంటో చెప్పలేదు కదా. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, రాఘవ అలియాస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అండ్ మైథిలి అలియాస్ అనుపమ పరమేశ్వరన్ గారు, సుదర్శన్, వీరు ముగ్గురు గోస్ట్ రైడ్ టూర్స్ నిర్వహిస్తూ ఉంటారు. స్కేరీ హౌజ్ల చుట్టూ తిప్పుతూ భయం పోగొట్టి కస్టమర్లకు థ్రిల్ కలిగించాలనేది వారి ఆలోచన. అలా 2 ట్రిప్పులు పూర్తయినాక కిష్కిందాపూర్లోని సువర్ణమాయ అనే పాడుబడిన రేడియో స్టేషన్కి టీమ్గా వెళ్తారు వీళ్ళు. మూతపడ్డ ఆ స్టేషన్ తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళిన ఆ బృందానికి లోపల విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. అయితే ఆ స్టేషన్లో అడుగుపెట్టిన 11 మంది చావడం ఖాయమనే వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత స్టేషన్లో అడుగుపెట్టిన మొదటి ఇద్దరైన లోకో పైలట్లు భద్రమైండ్ శ్రీకాంత్ అయ్యంగార్ అనూహ్యంగా మరణిస్తారు. అయితే మూడో మరణాన్ని హీరో రాఘవ ఆపగలుగుతాడు. అయితే అసలు వారంతా చనిపోతారని చెప్పిన వాయిస్ ఎవరిది? అయితే ఆ మరణాల వెనుకున్నది ఎవరు? వైకల్యంతో పుట్టిన విస్తృత పుత్ర, అతని తల్లి అలియాస్ ప్రేమ కథేంటి? ఆ రేడియో స్టేషన్కు విస్తృత పుత్రకు ఉన్న సంబంధం ఏంటి అన్నది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో గోస్ట్ రైడ్ జస్ట్ ఫన్ రైడ్లా సాగింది. అలాగే సెకండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్గా, హర్రర్ ఎలిమెంట్స్ని ఏమాత్రం తగ్గించకుండా అద్భుతంగా చూపించారు. నటినట్ల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ హర్రర్ థ్రిల్లింగ్ జోనర్లో చాలా మెరుగైన నటనను కనబరిచారని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోయిన్ అయిన అనుపమ పరమేశ్వరన్ గారు క్లైమాక్స్లో చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దయ్యంగా మారే సీన్లో మాత్రం ఆమె నటన అద్భుతమైన చెప్పవచ్చు.